బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జూబ్లీ హిల్స్ పిఎస్ సమీపంలో ఓ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రమాదానికి కారణాలను తెలియాల్సి ఉంది. జూబ్లీ హిల్స్ పిఎస్ సమీపంలో ఓ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం స్క్రీన్ పై. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్ సమీపంలో ఓ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం సాక్షి స్క్రీన్ పై చూస్తున్నాం. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి అయితే చేరుకుంది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా కూడా తెలియాల్సి ఉంది. మనం కాజ్ ఆఫ్ ఫైర్ కి రీజన్స్ ఏంటి అని ఇంకా తెలియదు. మనం చూస్తున్నాం ఎంత ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయని. అంటే జూబ్లీ హిల్స్ అంటేనే నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటిది ఇలాంటి ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్ లో ఇంత ఎత్తున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కూడా మనకి తెలియాల్సి ఉంది. జూబ్లీ హిల్స్ పిఎస్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సుష్మిత జాయిన్ అవుతున్నారు. సుష్మిత, చెప్పండి, అయితే కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సుష్మిత? జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పిఎస్ కి కొంచెం ముందు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అలాగే దట్టంగా పొగ అలుముకొని ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలతో దీనికి సంబంధించి కూడా అంటే ఆ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే ఏ కారణాలతో జరిగిందని కూడా ఒకవైపు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే లోపల ఎవరైనా ఉన్నారా, షాపింగ్ కాంప్లెక్స్ కావడంతో కూడా చాలా వరకు షాపులు ఉంటాయి. అలాగే లోపల కూడా సేల్స్ మెన్స్ కానీ లేకపోతే కస్టమర్స్ కానీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైనా ఉన్నారా లేదా అన్న కోణంలో అయితే అగ్నిమాపక సిబ్బంది చెక్ చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అయితే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ తో మంటలను ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అయితే షాపింగ్ కాంప్లెక్స్ కాబట్టి చాలా రకరకాల బట్టలు ఇవన్నీ దానికి సంబంధించి ఉంటాయి కాబట్టి దాని కారణంగా ఇంకా మంటలు ఎగిసి పడుతున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే లోపల ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే వెతుకుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా కూడా చూసుకుంటే ఈ వరుస అగ్ని ప్రమాదంతో మరోవైపు అక్కడ సిబ్బంది వచ్చిన వెంటనే కూడా దాన్ని అనంతరం ఆర్పివేసి లోపల ఉన్న సేవ్ చేస్తున్నప్పటికీ అయితే తర్వాత షార్ట్ సర్క్యూట్ అంటూ కూడా ఒక చిన్న ఎన్కార్ తో కూడా దాన్ని ముగిసి పెట్టేస్తూ ఉన్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటి, ప్రతిరోజు ఒక చోట ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడానికి గల కారణాలు ఏంటి అని కూడా చెక్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే లోపల కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం, ఇటువంటి పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేయకపోవడం, ఆ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఈ అగ్ని ప్రమాదం అనేది చాలా భారీ స్థాయిలో పెరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో దేని కారణంగా జరిగింది ఏంటి అని కూడా అగ్నిమాపక సిబ్బంది ఏదైతే మంగళగౌరి వస్త్ర దుకాణంలో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ భవనానికే పరిమితం కాలేదు, పక్కనుండే భవనాలకు కూడా అంటుకున్న ఈ మంటలు వ్యాపించాయి. మరి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ భవనాల్లో ఎవరున్నారు, ఏంటి వాటి పరిస్థితి ఏంటన్నా తెలుసా మీకు?
అయితే మనకి ఇప్పటి వరకు అయితే వచ్చిన సమాచారం మేరకు ఆ కాంప్లెక్స్ ఏదైతే మంగళగౌరి వస్త్రాలయం నుంచి కూడా పక్క ఏదైతే షాప్స్ ఉన్నాయో వాటికి కూడా స్ప్రెడ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాని మంటలు కూడా చాలా భారీగా ఎగిసి పడుతూ ఉండడంతో దాని కారణంగా కూడా మిగిలిన షాప్స్ కూడా అందుకోవడం కారణంగా లోపల ఎవరైనా ఉన్నారో వారందరినీ కూడా బయటికి పంపించి వేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు షాప్స్ ఏదైనా 10 గంటల సమయంలో ఓపెనింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే అన్ని షాప్స్ కూడా ఓపెన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లోపల చాలా వరకు సేల్స్ మెన్స్ కానీ వీళ్ళంతా కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా లోపల ఇరుక్కుపోయి ఉన్నారా లేకపోతే ఏంటని కూడా డీటెయిల్స్ తీసుకుంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే లోపల దానికి సంబంధించి కూడా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో కూడా దాదాపు 2-3 ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే మంటలను ఆటు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అర్ధగంట క్రితమే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే జరగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. గ్రేసీ రైట్, ఇప్పటికే 3 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు సుష్మిత. అంటే అరౌండ్ గా ఏ టైంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అంటారు? దాదాపు కూడా 20 నిమిషాల క్రితమే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే కూడా స్థానికులు అక్కడ చెప్పడం కారణంగా వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే లోపల కూడా చాలా వరకు మోస్ట్లీ మెంబర్స్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మంటలు మొదలవగానే వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేది కూడా మొదట అధికారులు అయితే చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే చాలా వరకు భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉండడంతో దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన శారీస్ కానీ ఈ శారీస్ సెక్షన్ ఇవంతా ఉండడం కారణంగా క్లాతింగ్ స్టోర్ కావడంతో కూడా మంటలు ఎక్కువగా ఎగిసి పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాని ఫర్నిచర్ కానీ అంతా కూడా దాని ధ్వంసం అయ్యి పూర్తిగా కూడా ఆహుతవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పక్కన షాప్స్ లో కూడా సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అంటే చుట్టుపక్కల కూడా ఎక్కడెక్కడ దారులు ఉన్నాయో ఆ దారులు వెంపడి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొదట ఒకవైపు లోపల ఉన్న వాళ్ళని బయటికి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల వారందరినీ కూడా బయటికి పంపించి వేస్తున్నారు. ఆ షాప్ లో ఎక్కడైతే ప్రస్తుతం ఫైర్ ఎక్స్ప్లోడ్ అయిందో అక్కడ ముఖ్యంగా కూడా దానికి సంబంధించి అక్కడ నుంచి మొదలు పెట్టి అక్కడ మొదట మంటలు ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. గ్రేసీ రైట్, థ్యాంక్ యూ సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మంగళగౌరి షాపింగ్ మాల్ మంటల్లో కాలుతోంది. భారీ మంటలు, పెద్ద ఎత్తున పొగతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. మంగళగౌరి షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు పక్క భవనాలకు అంటుకున్నాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. రైట్, ఏదైతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మంగళగౌరి వస్త్ర దుకాణంలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ దిలీప్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, అసలు కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి? ఆ భవనం లోపల ఎంతమంది ఉన్నారు? ఏ టైంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దిలీప్? జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 ఉన్నటువంటి మంగళగౌరి షాపింగ్ మాల్ లో చాలా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. సుమారు 15 నుంచి 20 నిమిషాల క్రితం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యోగులందరూ కూడా ఇప్పుడిప్పుడే షాపింగ్ మాల్ కు చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక ఆందోళన కొనసాగుతుంది. ఎందుకంటే మంగళగౌరి షాపింగ్ మాల్ వస్త్ర దుకాణము, వస్త్రాలకు వెంటనే మంటలు చెల్లడంతో పూర్తిస్థాయి ఇది 5 అంతస్తులకు వరకు కూడా బిల్డింగ్ ఉంది కాబట్టి మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా మంటల్లో చిక్కుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి 3 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో బిల్డింగ్ మొత్తం కూడా మంటల్లో వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఈ యొక్క మంటలు వ్యాపించే అవకాశం ఉంది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఈ యొక్క అగ్ని శకలాలు తాకాయని చెప్పుకోవచ్చు. ప్రమాదంలో అయితే ఎంతమంది చిక్కుకున్నారు అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. సో వస్త్ర దుకాణం కాబట్టి కూడా మంటలు త్వరగా కూడా అంటుకొని మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కూడా వ్యాపించాయని చెప్పుకోవచ్చు. సో బిల్డింగ్ లో ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా పూర్తిగా మంటల్లో కాలిపోతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి ఫైర్ ఇంజన్లు ఇంకా మరిన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పట్లో అయితే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే లేదు. సో పూర్తిగా
లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వస్త్రాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు పక్కన నుండి బిల్డింగ్ లో కూడా మంటలు వ్యాపించడంతో ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఇటు జూబ్లీహిల్స్ ఆ పెద్దమ్మ టెంపుల్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఒక ఆందోళన వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓన్లీ వస్త్రాలే కాలిపోతున్నాయా, లేదంటే మంటల్లో కూడా ఉద్యోగులు కూడా ఎవరైనా చిక్కుకున్నారా అనేటువంటిది కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ఇతర కారణాల వల్ల ఏమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా ఈ అగ్నికి ఆహుతి అవుతుందా అనేటువంటిది కూడా ఆందోళన కలిగిస్తుంది ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద అయితే ఇది చాలా పెద్ద అగ్ని ప్రమాదంగా చెప్పుకోవచ్చు గ్రేసి. రైట్ దిలీప్, మామూలుగానే మనకి ఫైర్ యాక్సిడెంట్ అంటే క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తాయి. ఇంకా ఇది వస్త్ర దుకాణం, ఇంకా త్వరగా కూడా మంటలు వ్యాపించి ఇప్పుడు పక్క భవనాలకు కూడా మంటలు వ్యాపించి ఆ భవనాలు కూడా దగ్ధమయ్యే స్థితిలో ఉన్నాయి. అంటే ఇప్పటికే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీం ఎంతసేపటికి అక్కడ చేరుకుంది? అంటే ఘటన జరిగిన ఎంతసేపటికి చేరుకుంది? అసలు ఘటన ఏ టైంలో జరిగింది ఎగ్జాక్ట్ గా? ఎగ్జాక్ట్ గా ఘటన అయితే 11 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఘటన జరిగిన వెంటనే షాప్ యాజమాన్యం కూడా అప్రమత్తమైంది. సో అందుబాటులో ఉన్నటువంటి అంటే కింది ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు ముందుగా బయటికి వచ్చి సో అధికారులకు పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే కూడా 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు పక్క బిల్డింగ్ లో కూడా మంటలు వ్యాపించడంతో పాటు సో మరిన్ని ఫైర్ ఇంజన్స్ ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరిన్ని ఫైర్ ఇంజన్స్ అయితే ఘటనా స్థలానికి రావాల్సిన అవసరం కూడా ఉంది. సో ఘటనా స్థలానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే మంటలను త్వరగా ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో వస్త్ర దుకాణం కాబట్టి సో అన్ని కూడా ఫర్నిచర్ తో పాటు వస్త్రాలన్నీ కూడా ఆహుతికి త్వరగా లేట్ అవ్వకుండా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మంటలు వ్యాపించేటువంటి వస్తువులు ఎక్కువగా ఉండడంతో కూడా దట్టమైనటువంటి పొగతో పాటు ఎగిసిపడుతున్న మంటలు కూడా ఉండడంతో కొంత ఈ ఫైర్ అధికారులు కూడా కొంత అంటే ఫైర్ పొగలను మంటలను ఆర్పడానికి కొంత సమయం పట్టే అవకాశం తెలుసా ఉంది. సో ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు. సో లోపల ఉన్నటువంటి ఏదైతే ఈ వస్తువులకు సంబంధించి ఎందుకంటే ఎక్కువగా క్లాతింగ్ సెక్షన్స్ అన్ని ఫ్లోర్లలో ఉన్నాయి కాబట్టి సో మంటలు త్వరగా మొత్తం బిల్డింగ్స్ మొత్తం కూడా వ్యాపించాయి కాబట్టి సో వాటిని ముందుగా ఆ క్లాత్స్ ఎక్కడైతే ఉన్నాయో సో దానికి సంబంధించి వాటిని అంతా కూడా లోపలికి వెళ్తే కానీ లోపల ఉన్నటువంటి వస్తువులపైనే ఫైర్ ఇంజన్స్ ద్వారా నీళ్లు చెల్తే కానీ సో అదంతా కూడా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీంతో పాటు పక్క బిల్డింగ్లకు ఈ యొక్క మంటలు వ్యాపించడంతో ఇప్పుడు ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం అయితే ఈ ఏదైతే మంగళ షాపింగ్ మాల్ ఉందో సో ఆ భవనానికి సంబంధించి మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి ఒక 3 నుంచి 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుంటే పక్క బిల్డింగ్ లో కూడా వ్యాపించండి మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు మంటలు ఆడుతుంటే ఓకే దిలీప్, ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ కి ముందు ఈ షాపింగ్ మాల్ ముందు ఒక సెట్టింగ్ వేశారు, ఏదో థీమ్ తో ఒక సెట్టింగ్ వేయడం కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఒకవేళ ఆ సెట్టింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందంటారా? ఇదంతా కూడా ఈ పెళ్లిళ్ళ సీజన్ ఉన్నటువంటి నేపథ్యంలో సో చాలా మంది కూడా ఇటు యాక్ట్ రూపంలో కానీ లేదంటే వచ్చే కస్టమర్లు ఆకర్షించే విధంగా ముందైతే సెట్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సెట్ ద్వారా జరిగిందా లేదంటే లోపల షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేటువంటిది అయితే తేలాల్సి ఉంది. కాకపోతే ఈ సెట్టింగ్ దీని ద్వారా కూడా మంటలు వ్యాపించాయి అనేటువంటిది అయితే ఒక అనుమానం అయితే మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో లోపల కూడా ఈ మధ్య కాలంలో కొంత స్టాక్ కూడా ఎక్కువగా తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే పెళ్లిళ్ళ సీజన్ వస్తున్న నేపథ్యంలో చాలా మంది కస్టమర్లను ఆకర్షించే విధంగా ఎక్కువ శారీస్ ను కూడా నిల్వ ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. డైలీ వేర్ తో పాటు స్పెషల్ సంబంధించి కూడా కొన్ని డిజైనర్ వేర్ సంబంధించినటువంటి శారీస్ తో పాటు ఇతరకు సంబంధించినటువంటి డ్రెస్సింగ్ అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో అక్కడే డంపింగ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో కాబట్టి సో మంటలు త్వరగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే ఏదో జరిగిందంటే చెలరేగినటువంటి మంటల ద్వారా అయితే వెంటనే
అన్ని ఫ్లోర్లలో కూడా మంటలు వ్యాపించాయి. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే మొత్తం బిల్డింగ్ మొత్తానికి కూడా మంటలు వ్యాపించడం, పొగలు రావడము, పెద్ద ఎత్తున కూడా ఈ అగ్నికులలో ఎగిసిపడడంతో కూడా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపు కూడా కొంతమంది ఉద్యోగులందరూ కూడా బయటికి వచ్చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వేరే వస్తువులు ఏదైనా ఉంటే కొంచెం మంటలు వ్యాపించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండదు. కానీ మొత్తం ఆ క్రాసింగ్ సెక్షన్ ఉండడంతో కూడా వెంటనే మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పొగలతో పాటు ఇటు అగ్నికులు కూడా వ్యాపిస్తుండే పరిస్థితి కనిపిస్తూ ఫ్లోర్ బిల్డింగ్ మొత్తానికి కూడా ప్రస్తుతానికైతే మంటలు మొత్తం బిల్డింగ్ మొత్తానికి అగ్నికులలో మొత్తం కూడా వ్యాపించిన పరిస్థితి. దాంతో పాటు పక్క బిల్డింగ్ లో కూడా మంటలు అంటుకోవడంతో పక్క బిల్డింగ్స్ కూడా కాల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ రోడ్ కూడా ఏదైతే కొంత ఈ ఫైర్ ఇంజన్స్ రావడము, సో అదంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే పక్కనే మెట్రో స్టేషన్, మెట్రో పిల్లర్స్, తర్వాత మెట్రో ట్రైన్ అవన్నీ ఉండడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మంటలు ఎంత త్వరగా అదుపులోకి వస్తాయి అనేటువంటిది కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది.